ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? డబల్ ఇస్మార్ట్, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చాలా కాన్ఫిడెంట్గా అనిపించారు. అండ్ ఒక మాట చెప్తారు, దాని మోరల్ ఏంటంటే పక్కనోడు ఏమనుకుంటాడని కాకుండా నీకు నచ్చింది చెయ్యి. అండ్ అలానే చేద్దాం ఈ రివ్యూ కూడా. పూరి సార్కి విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదర్, కాల్ చేసి రీసెంట్గా నెక్స్ట్ స్టోరీ రాశాక ఒకసారి ఇద్దరం కలిసి స్టోరీ డిస్కషన్ చేస్తే అందులో ఏమన్నా ఫ్లాస్ ఉంటే కరెక్ట్ చేస్తా అని చెప్పారంట. ఎందుకు ఈ కాల్ ఏదో ముందే చేయలేదు? ఒకవేళ చేసుంటే అప్పుడే ఆగిపోయేది ఈ సినిమా, మాకు గోలబోయేది. ఫస్ట్ పూరి సార్ ఆ ప్రొడక్షన్ నుంచి బయటికి రావాలి, వచ్చి కొంచెం టైం తీసుకొని ఒక ఫ్రెష్ స్టోరీతో వస్తే బాగుంటుంది. ఎందుకో ఈ మధ్య ఆయన స్టోరీస్ మళ్ళీ ఆయనే తీస్తున్నాడా అనేలాగున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఒకటే టైప్ ఆఫ్ మూవీస్. అప్పుడు వచ్చింది ఇస్మార్ట్ శంకర్, పర్లేదు అనిపించుకున్నా మళ్ళీ అదే ఫార్మాట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా పూరి సార్ లాస్ట్ సినిమా ప్రమోషన్లో ఈ మూవీ నుంచి కొత్త పూరిని చూస్తారు, డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి అన్నారు. మరి ఇంత కొత్తగా ఉంటుంది అనుకోలే. ఇంత కొత్తదనం కష్టం కూడా చూడటం. రామ్ కూడా తన కెరియర్లో ఆల్మోస్ట్ ఒకటే టైప్ ఆఫ్ మూవీస్ చేశారు. అతనికి కూడా ఇస్మార్ట్ శంకర్ ఒక న్యూ బిగినింగ్ అనే చెప్పాలి. కానీ మళ్ళీ అవే మిస్టేక్స్ చేస్తున్నారు. పెద్ద డైరెక్టర్తో చేస్తే కాదు, కొత్త స్టోరీస్తో చేస్తే అందరు ఎంకరేజ్ చేస్తారు. రామ్ విషయంలో ఒకటి మెచ్చుకోవాలి, లాస్ట్ మూవీకి ఈ మూవీకి చాలా చేంజ్ ఓవర్ ఉంది. అండ్ మెయిన్లీ ఇస్మార్ట్ శంకర్ అండ్ డబుల్ ఇస్మార్ట్ రెండు ఒకేసారి షూటింగ్ చేశారా అనేలా ఉన్నాయి రామ్ లుక్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. డెడికేషన్కి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇంకా మన సో కాల్డ్ డబుల్ ఇస్మార్ట్, ఇప్పుడు ఇస్మార్ట్ మూవీ వీళ్ళ కంబ్యాక్ ఇచ్చింది అని ఇంకో కంబ్యాక్ కోసం మళ్ళీ ఇదే కాదు తీయాల్సింది, అక్కడి నుంచే కంటిన్యూయేషన్ తీయాలి. అప్పుడు ఇవి రెండు వేరే వేరే మూవీస్ అవుతాయి. అదే టెంప్లెట్తో చిన్న చిన్న చేంజెస్తో ఒక రెండు కొత్త క్యారెక్టర్స్, వాటి వల్ల సినిమా ఏం మారదు. స్టోరీ మారితే అవుట్పుట్ మారుతుంది. కొన్ని క్యారెక్టర్స్ కంటిన్యూయేషన్ ఉండి కొన్ని అయితే చంపేశారు, ఏమయ్యాయో కూడా తెలియదు. చాలా లేజీ రేటింగ్ ఉంది మూవీలో. ఇంకా సినిమాలోకి వెళ్తే బిగ్ బుల్ అనే ఒక పెద్ద మాఫియా డాన్, అతనికి ఒక డిసీజ్ ఉంటుంది, చచ్చిపోతాడని తెలుసు అతనికి. సో తన మెమరీస్ని వేరే వాళ్ళ బ్రెయిన్లోకి పంపిస్తే ఎప్పటికీ బతికుండొచ్చు అనేది బిగ్ బుల్ ప్లాన్. దానికి చాలా మంది మీద టెస్టులు చేసి ఎవరూ ఫిట్ అవ్వక లాస్ట్కి ఇలా ఇస్మార్ట్ శంకర్ అనేవాడికి ఆల్రెడీ సేమ్ సిచ్యువేషన్ జరిగింది, అతనైతే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యి ఎలా అయినా మెమరీస్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటాడు. దానికి శంకర్ ఏం చేశాడు, యాక్సెప్ట్ చేశాడా లేదా, ఫైట్ చేశాడా అని చూడాలి. సినిమాలో మదర్ సెంటిమెంట్ పెట్టాలని చూశారు, అస్సలు కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. పూరి మార్క్ ఎమోషన్ ఈ మూవీలో మదర్ సన్ మధ్యలో అస్సలు కనిపించలేదు. సినిమాలో ఒక ఎమోషన్ ఉండాలి, అప్పుడు అటాచ్ అవుతారు అని పెట్టడం తప్ప చాలా లైట్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో ఒక ఫైట్ సీక్వెన్స్లో మళ్ళీ ఇదే ట్రై చేశారు, టూ మచ్గా వెళ్ళిపోయింది. ఏమనుకొని రాశారో ఏం తీశారు. ఇంకా హీరోయిన్ 2 సాంగ్స్లో ఐటమ్ డ్యాన్స్ చేస్తుంది. హీరోయినా లేక ఐటమ్ డాన్సర్ అర్థం కాలేదు. ఇదే క్యారెక్టర్కి నిధి అగర్వాల్ని కంటిన్యూ చేసుంటే స్టోరీ కొంచెం మారేది. కొత్త హీరోయిన్ కనుక మళ్ళీ ఫస్ట్ మూవీలో ఏ ఫ్లట్టింగ్ అయితే ఉంటుందో ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ లాగా పెట్టేశారు. అనవసరమైన టైం వేస్ట్. ఆలీ గారికి ఒక రోల్ ఉంది. ఇంతకుముందు చాలాసార్లు వీళ్ళ కాంబినేషన్ చూసాం, చాలానే హిట్ అయ్యాయి. కానీ ఈసారి ఏడిపించేశారు. స్టోరీని డ్రాగ్ చేయడానికి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి కామెడీ క్రియేట్ చేయాలి అనుకున్నారు, కానీ క్రింజ్ అయింది లాస్ట్కి. ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఉన్న క్రేజ్ని యూజ్ చేసుకోవడానికి ఒక సీక్వెల్ తీశారు, అంతే తప్ప ఒక్క ట్విస్ట్ ఇంట్రెస్టింగ్గా లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా అయినా ట్విస్ట్ ఉంటుంది అనుకుంటే అక్కడ ఏం లేదు. ఏం చేయాలనుకున్నారో ఫస్ట్ నుంచి అదే చేశారు, అందులో ట్విస్ట్ ఏముందో నాకైతే కనిపించలేదు. సినిమా మొత్తం ప్రెడిక్ట్ చేసేయచ్చు చాలా ఈజీగా. ఎలా ఉందంటే కొత్త సినిమా సీక్వెల్ రిలీజ్ లాగా కాకుండా రిలీజ్ చేస్తే ఒక సినిమాని వచ్చి చూసినట్టుంది. ఒక లెవెల్ తర్వాత ఇరిటేషన్ స్టార్ట్ అయింది. ఫోర్స్డ్గా కాసేపు యాక్షన్ చూసావు కదా, ఒక సాంగ్ చూడు అని కట్టేసి పెట్టేశారు సాంగ్ తర్వాత సాంగ్ని. ఆలీ గారి ఎపిసోడ్ కానీ సాంగ్ కానీ వస్తే లిటరల్గా భయం వేసింది, ఎంతసేపు ఉంటుందో ఈ సీన్ అని. అసలు ఆ మ్యూజిక్ ఏంటో సాంగ్స్ ఏంటో, ఒక్క సాంగ్ తప్ప ఇంకేం బాగాలేదు. మిగిలిన ఐటమ్ సాంగ్స్ లెక్కనే ఉన్నాయి. ఇంకా సినిమా స్టార్ట్ అయింది, ఇంట్రడక్షన్ సాంగ్, కాసేపు అయ్యాక రొమాంటిక్ సాంగ్, ఇంటర్వెల్ అంటే ఇంకో సాంగ్ ఉండాలి కదా, అప్పుడో సాంగ్, సెకండ్ హాఫ్ ఒక ఐటమ్ సాంగ్, క్లైమాక్స్లో ఇంకో సాంగ్, మదర్ సెంటిమెంట్ కోసం ఒక సాంగ్. ఏందో సాంగ్స్ కోసం సినిమా తీస్తున్నారో సినిమాల కోసం సాంగ్స్ తీస్తున్నారో అర్థం కాల. 6 పాటలు లేకపోతే సినిమా లేదు అన్నట్టే ఉంది. పూరి సినిమా అంటే ఆలీ ఉండాలి కనుక ఆయనకు ఒక కొత్త క్యారెక్టర్ రాయడం. మన సో కాల్డ్ డిసీజ్డ్ విలన్ ఒక పెద్ద మోటివ్తో ఉంటాడు. మొత్తం ఇండియాని డిస్టర్బ్ చేసే ప్లాన్. ఎక్కడో వేరే కంట్రీలో ఉండే అండర్ వరల్డ్ డాన్ మొత్తం ఇండియన్
రా పోలీస్ అందరూ పట్టుకోవాలని చూస్తూ ఉంటారు, పెద్ద విలన్. ఒక్క సీన్లో కూడా విలన్ లాగా అనిపించలేదు, ఏదో గెస్ట్ రోల్ లాగా ఉంది. రామ్ ట్రైడ్ వెరీ వెల్ బట్ వేస్టెడ్. టోటల్గా నా వరకు చాలా ఇరిటేషన్ వచ్చింది థియేటర్లో. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే రామ్ వాజ్ వెరీ గుడ్, తన జాబ్ పర్ఫెక్ట్గా చేశాడు. ఏదైనా ఉంటే రామ్ ఒక్కడే పుల్ చేయాలి మూవీని. కావ్య వాజ్ ఓకే, గ్లామర్ కోసం ఉందంతే. సంజయ్ సార్ ఓకే. గెటప్ శ్రీనుకి ఏదైనా మంచి సీక్వెన్స్ రాసుంటే అన్ఎక్స్పెక్టెడ్ కనుక బాగుండేది, పికప్ అయ్యేది మూవీ. బట్ అలా ఏం లేదు. ఆలీ గారు అనవసరంగా చేశారనిపించింది. స్క్రీన్ ప్లే బాగాలేదు, కొత్తగా కాదు చెత్తగానే ఉంది. కంప్లీట్ ల్యాగ్ ఉంది, పేషెన్స్కి టెస్ట్ పెట్టేలా ఉంది. మ్యూజిక్ బై మణిశర్మ బాగాలేదు, ఒక సాంగ్ అంతే, రెస్ట్ ఈస్ డస్టెడ్. బీజిఎం కూడా రిపీట్గా ప్లే చేశారు అక్కడక్కడ, అండ్ ఏందేందో కొట్టేశారు. సినిమాటోగ్రఫీ బై శ్యామ్కే నాయుడు వాజ్ గుడ్. కెమెరా వర్క్ బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి చూడటానికి. ఈ మూవీలో ఇంకో పాజిటివ్ థింగ్, డైలాగ్స్ బాగున్నాయి. ఇంకా మన రైటర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏదో సేమ్ టెంప్లెట్ యూజ్ చేసుకుని ఓల్డ్ మూవీ క్రేజ్ని యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. నేరేషన్ బాగాలేదు, మళ్ళీ మళ్ళీ ఇదేనా అనేలా ఉంది, డిసప్పాయింట్ చేశారు. ఇంకా మూవీ మీరు కూడా చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నాకు అనిపించింది మీకు చెప్తున్నా. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.